హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో విత్తన మేళా జరిగింది. రైతుల డిమాండ్కు అనుగుణంగా అన్ని జిల్లాల్లో వివిధ పంటలకు సంబంధించి ఆయా రకాల విత్తనాలు అందుబాటులో ఉంచడానికి 2 నెలల నుంచి ప్రణాళికలు సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. విత్తనాలు కొనుగోలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతుల్లో చైతన్యం తీసుకురావడానికి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాజేంద్రనగర్ సహా జగిత్యాల, పాలెం, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా ఈ విత్తన మేళా జరిగింది. పత్తి మినహా ప్రధాన ఆహార పంట వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ, కందులు, మినుములు, వేరుశనగ వంటి 16 రకాల పంటల విత్తనాలు అందుబాటులో పెట్టడంతో అవి కొనుగోలు చేసేందుకు రైతులు పోటీ పడ్డారు. మాకు 1010 విత్తనాలు కొంచెం ఎక్కువ అవసరం ఉండే. మేము అనుకున్న దానికంటే మేము వచ్చే వరకు అయిపోయినాం. మేము ఒక 45 రిక్వైర్మెంట్ పెడితే 33 దొరికినాయి మాకు. కాకపోతే బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ కౌంటర్లు కూడా తక్కువ పెట్టిరు. కౌంటర్లతో కొంచెం ఇబ్బంది ఉంది రైతులకు. ఫౌండేషన్ సీడ్ అనే వరకు అందరికి కూడా మంచి అభిప్రాయంతో ఇంత దూరం వచ్చిండ్రు కాబట్టి కొంచెం వెనుదిరిగిపోతే వాళ్ళు నిరుత్సాహపడతారు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగానే పెద్ద ఎత్తున వచ్చారు. రైతులు కూడా భారీ రెస్పాన్స్ ఉంది. ఈ రెస్పాన్స్ దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ విత్తనాలు పెంచి ప్లస్ అట్లాగే ఉన్న కౌంటర్లు పెంచితే రైతులందరికీ సరిపోతాయి. ఇప్పుడు దొరకని వాళ్ళు బాధపడిపోతారు. మేళ అయితే బ్రహ్మాండంగానే ఉంది సార్ ఇంతవరకు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు ఇంత జనాలు వస్తారని. ఎన్ని ఇచ్చినా రైతులకు సరిపోవు. ఎందుకంటే రోజు రోజు పెరుగుతూ ఉంది. ఈ ఇత్తన మేళతోని బాగా ప్రతి సంవత్సరం కొత్త రకాలు విడుదల వాళ్ళు చేస్తుంటారు. ఈ రైతులు తీసుకున్న రైతులు కొన్ని విత్తనాలను సొంతంగా తయారు చేసుకుంటే ఖర్చులు తగ్గుతాయని కూడా నాకు ఆశాభావం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కొనడం ఎక్కడ కూడా ఏ రకమైన విత్తనం కాకుండా మంచి దిగుబడి వచ్చిన విత్తనాలను రైతులు కొంచెం దాచుకొని వాళ్ళే తయారు చేసుకుంటే ఖర్చు తగ్గుతుంది ఒకటి, నమ్మకం ఏర్పడుతుంది రెండు. అందుకోసం ఈ విత్తన మేళలా తీసుకున్న రైతులు కూడా అందరూ తన సొంతంగా విత్తనాలు తయారు చేసుకొని వాళ్ళు కూడా జాగ్రత్త పరుచుకొని భద్రం చేసుకొని వాళ్ళు ప్రతి సంవత్సరం కొనకుండా ఒక 2-3 సంవత్సరాలు కూడా ఈ విత్తనాలు అభివృద్ధి చెంది నమ్మకంగా దిగుబడి వచ్చే సూచనలు వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఆ విత్తనాలను వీళ్ళు జాగ్రత్తగా వాడుకుంటే మంచి పరిణామాన్ని కూడా నేను భావిస్తున్నా. మేము డిఆర్డిఓలో ఒక 6 మెంబర్స్ హార్టికల్చర్ గ్రాడ్యుయేట్స్ ఉన్నాము. డిఆర్డిఓలో ఏంటంటే ఎక్కువ ప్లేస్ అనేది మామూలుగా అలాగే వదిలేసి ఉంటారు. మేమేంటంటే అలాంటి వదిలేసినటువంటి ప్లేస్లో మా ఎస్టేట్ మేనేజర్, మా డైరెక్టర్ గారి సహాయంతో మేము ఏంటంటే అక్కడ అశ్వగంధ, తర్వాత వ్యవసాయకు సంబంధించిన ఈ వెజిటబుల్ ప్లాంటేషను, మెడిసినల్ ప్లాంటేషను, తర్వాత మిల్లెట్స్ ఇలాంటివన్నీ, తర్వాత మేము ఏంటంటే ఆర్గానిక్ కల్టివేషన్ సంబంధించింది ఆర్గానిక్ మెన్యూర్స్, లిక్విడ్స్ ఇవన్నీ మేము అక్కడ కల్టివేట్ చేసి అక్కడున్న డిఆర్డిఓ ఉన్నటువంటి రెసిడెంట్స్కి మరియు వాళ్ళకు ఉన్నటువంటి ఎంప్లాయీస్కి అందుబాటులో ఉండే విధంగా మేము అక్కడ ఇలాగ కల్టివేట్ చేస్తున్నాము. ఈరోజు ఎందుకు వచ్చామంటే ఇక్కడ మేలు రకపు విత్తనాలు దొరుకుతాయి, మళ్ళీ మాకు అది యూజ్ అవుతుంది, అక్కడ మేము నాటడానికి మాకు అవసరం అవుతుందని చెప్పేసి వచ్చాము. విత్తన మేళ 100% సక్సెస్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్తో పోలిస్తే ఈ రెస్పాన్స్ చాలా హ్యూజ్గా ఉంది. మేము ఆర్గనైజర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మోస్ట్లీ ఇంత వస్తారని చెప్పి. డబల్ వస్తారు. లాస్ట్ టైం 1000 మంది వస్తే ఈసారి 1500, 1700 మంది వస్తారు అనుకున్నాం. బట్ అనుకున్న దానికన్నా దాదాపు 2000 మంది రిజిస్ట్రేషన్ చేసిన ఫార్మర్లే ఉన్నారంటే చాలా ఎక్కువ మంది వచ్చినట్టు. దీంట్లో ఒకటి పాజిటివ్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ సీడ్ సెక్టర్ మీద ఫార్మర్స్కి ఒక కాన్ఫిడెన్స్, మంచి నమ్మకము, విశ్వసనీయత అనేది ఉన్నది. దాన్ని కాపాడుకున్న బాధ్యత మా మీద కూడా ఉన్నది, యూనివర్సిటీ మీద. తర్వాత అవైలబిలిటీ ఆఫ్ అనేది కూడా విత్తనాలు కూడా ఇంకా ఎక్కువ స్కోప్ పెంచి రైతులకు ఇవ్వాలని చెప్పేసి మేము కూడా ఆలోచించడానికి అవకాశం ఉన్నది. మేళాకు హాజరైన రైతులకు పూర్తి స్థాయిలో విత్తనం లభ్యం కాక ఒకంత నిరాశ వ్యక్తం చేశారు. ఇలాంటి విత్తన మేళాలు అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తే రైతులకు నాణ్యమైన విత్తనం దక్కుతుందని అభిప్రాయపడ్డారు.